ఎవరో నీ బేబీ పార్ట్ 14. నిక్కీ చెంప మీద చెయ్యి పెట్టుకొని మామ్ అంటుంది. నిక్కీ ఎక్కడికి వెళ్ళావంటూ కళ్ళు ఎర్ర చేస్తుంది వాళ్ళ అమ్మ. అది ఫ్రెండ్తో బయటకు వెళ్ళాను అంటూ భయంగా చెప్తుంది. ఇంకో చెంప మీద కూడా కొడుతుంది నిక్కీ వాళ్ళ అమ్మ. నిక్కీకి నొప్పిగా ఉండడంతో నీళ్లు బడబడా కారుతూ ఉంటాయి. వెక్కి వెక్కి ఏడుస్తూ మామ్ అంటుంది నిక్కీ. నిక్కీ ఏడవడం చూసి తల్లి మనసు బాధగా అనిపించి నిక్కీ అంటూ చెంప నిమురుతూ, నువ్వు ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాను అంటే నేను కానీ డాడీ కానీ కాదన్నామా అని అడిగింది. లేదు అన్నట్టు తల ఊపింది నిక్కీ. మార్నింగ్ కాజుని బస్ ఎక్కించి వస్తాను అని చెప్పి ఇప్పటి వరకు రాకుండా ఉంటే నేనేమనుకోవాలి? ఎంత భయపడ్డానో తెలుసా? నీకేమన్నా అయిందేమో అని. కనీసం ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. పోనీ నువ్వు అన్నా నీ మొబైల్ ఉండి కాల్ చేసావా? నీ ఫ్రెండ్ మొబైల్ నుంచి కాల్ చేసావా? అది లేదు. నీకోసం చాలాసేపు చూశాను. డాడేమో అర్జెంట్ మీటింగ్ అని వెళ్ళిపోయారు. ఆయన బిజీలో ఉన్నప్పుడు నువ్వు కనిపించడం లేదు అంటే టెన్షన్ పడతారు అని నేనే నీ మొబైల్లో నుండి మీ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను. నెట్వర్క్ పరిధిలో లేదు అనే వచ్చాయి అన్ని నెంబర్స్. ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇద్దామా, డాడ్కి చెప్దామా అని కంగారులో ఉంటే కాజుని కనుక్కుందామని కాలేజ్కి వెళ్తే దాన్ని బస్ ఎక్కించేటప్పుడు మీ ఫ్రెండ్ ఎవరో వస్తే మాట్లాడావు అని చెప్పింది. నాకు తెలిసి అక్క వాళ్ళతో బయటకు వెళ్ళిందేమో అని చెప్పింది. అప్పుడు రిలాక్స్ అయ్యాను. ఆఫ్టర్నూన్ అయింది. అప్పటికి ఇకనే వస్తావు అని చూస్తే ఇంకా టెన్షన్ ఎక్కువైంది. ఇంతసేపు ఆ ఫ్రెండ్తో బయటకు వెళ్ళేది అని ఇప్పుడే డాట్కి కాల్ చేసి విషయం చెప్పి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చేసావు. అందుకే కోపంలో కొట్టేశాను అంది నిక్కీ మామ్. నిక్కీ కళ్ళు తుడుచుకుంటూ, అంటే అమ్మని నేను చాలా టెన్షన్ పెట్టానా? అందుకే నా మీద ఎప్పుడు చెయ్యి ఎత్తని అమ్మ ఈరోజు కొట్టింది. ఇంకా ఎప్పుడు ఇలా చేయకూడదు అనుకుంటూ మమ్మీ సారీ అంటూ హక్ చేసుకుంటుంది నిక్కీ. నిక్కీ తల నిమురుతూ, తిన్నావా ఏమన్నా అని అడిగింది. అమ్మ, నా పొట్ట ఫుల్గా ఉంది అని చెప్పింది నిక్కీ. సరే ఇంకా నీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలానే అంటూ వెళుతూ ఆగి, మామ్ నువ్వు తినలేదు కదా అని అడిగింది. తిన్నానులే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. హిహిహి, నేను వెళ్ళను. నువ్వు నా గురించి పడిన టెన్షన్ విన్నాక కూడా నువ్వు తిన్నావు అంటే నేను నమ్ముతానా అంటూ ప్లేట్లో ఫుడ్ పెట్టి నిక్కీ వాళ్ళ అమ్మ చేతికి ఇస్తుంది. నిక్కీ తల నిమురుతూ కలిపి నిక్కీకి పెడుతుంది వాళ్ళ అమ్మ. నిక్కీ ఒక ముద్ద తిని, అమ్మ నేను తిన్నాను ఆల్రెడీ, నువ్వు తిను అంటూ వాళ్ళ అమ్మ తినే వరకు ఉండి రూమ్కి వెళ్ళిపోతుంది. నిఖిల్ కొట్టడం వలన కింద పడిన నివ్యాని చూస్తే ఈశ్వర్కి బాధగా అనిపించి నివ్యాని లేపుతాడు. నివ్య భయంగా నిఖిల్ని చూస్తుంది. ఏంటా చూపు, దించు అంటూ కోపంగా తన మీదకు వెళ్తుంటే ఈశ్వర్ వచ్చి మధ్యలో నిలబడతాడు. నిఖిల్ కోపంగా ఈశ్వర్ని కూడా పక్కకు నెట్టేస్తాడు. నివ్య మీదకు వెళ్తుంటే ఈశ్వర్ ఫాస్ట్గా లేచి వచ్చి నిఖిల్ని పట్టుకొని నివ్య వైపు చూస్తూ, నువ్వు వెళ్ళు ఇక్కడి నుండి అంటాడు. నివ్య భయంగా ఇద్దరి వైపు చూస్తుంది. వెళ్ళమన్నానా అంటూ అరుస్తాడు ఈశ్వర్ నివ్యని. నివ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నిఖిల్ ఈశ్వర్ని విదిలిస్తూ, నువ్వు కూడా ఆ అమ్మాయిలా ప్రతిదానికి అడ్డుపడ్డం నేర్చుకున్నావా అంటాడు. నిఖిల్, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అంటాడు ఈశ్వర్. నేనేం తప్పు చేయలేదు అంటాడు నిఖిల్. తప్పు చేయలేదా? ఆ అమ్మాయిని కొట్టే అధికారం నీకు ఎవరు ఇచ్చారు అని అడిగాడు ఈశ్వర్. ఆ అమ్మాయిని నా పనుల్లో ఎవరు కల్పించుకోమని చెప్పారు? పార్టీ అరేంజ్ చేయమంది తనని కాదు కదా అంటాడు నిఖిల్. సుప్రియాని రమ్మని చెప్పు నా దగ్గరకు. ఏ, ఆ అమ్మాయిని కూడా కొడతావా అని అడుగుతాడు నిఖిల్. ఏమో చెప్పలేను అంటాడు. నిఖిల్, చాలా యారెంట్గా బిహేవ్ చేస్తున్నావు. ఎవరి మీద కోపం ఇదంతా చెప్పు అంటాడు. ఎవరి మీదనో కోపం ఇంకెవరి మీదనో చూపించే టైప్ నేను కాదు అంటాడు నిఖిల్. అర్థమవుతుందిలే చూస్తేనే. ఈశ్వర్ షటప్ అంటాడు నిఖిల్. నేను మూసుకొనే ఉంటాను. ముందు నేను చెప్పేది విను. లీసా వీకెండ్ పార్టీ అరేంజ్ చేయమని నివ్యకి చెప్పింది అంట. మీరు ఫ్రైడే అరేంజ్ చేస్తే తను సర్ప్రైజ్గా ఫీల్ అవుతుందని, మీకు ఇంప్రెస్ అయ్యి మీ ప్రాజెక్ట్ మీద ఇంకా పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది అని సజెస్ట్ చేసింది. నువ్వు నా మాట వింటావు అని నేనే ఫ్రైడే అరేంజ్ చేయమని చెప్పాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఈశ్వర్. ఈశ్వర్ మాటలు విన్నాక తప్పు చేశాను అనే భావన వచ్చి గిల్టీగా ఫీల్ అవుతూ అక్కడే కూర్చుంటాడు నిఖిల్. నివ్య సైలెంట్గా కూర్చొని ఉంటే బూమ్ అంటూ అరుస్తూ సుప్రియ వచ్చి తన పక్కనే కూర్చుంటుంది. నివ్య ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది. అదేంటి, నిఖిల్ సార్ వచ్చాక కూడా మా మేడం డల్గా ఉంది అనుకుంటూ నివ్య మేడం అని పిలుస్తుంది సుప్రియ. తనకు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే సుప్రియ అది చూసి, మేడం ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అంటూ కన్నీళ్లు తుడుస్తుంది. కొట్టిన చోట చెయ్యి పెట్టి రబ్ చేస్తుంటే సుప్రియ నొప్పిగా అనిపించి అమ్మా అని అరుస్తుంది.
ఏమైంది అంటూ అప్పుడు చూస్తుంది సుప్రియ నివ్య చెంప మీద. నివ్య చెంప మీద 5 వేళ్ల అచ్చులు కనిపిస్తాయి. మేడం ఏమైంది? ఎవరు కొట్టారు మిమ్మల్ని ఇక్కడ? మిమ్మల్ని కొట్టే ధైర్యం ఎవరు చేయరు కదా, మరి ఎవరు కొట్టి ఉంటారు అని ఆలోచిస్తుంది. వెంటనే నిఖిల్ గుర్తొస్తాడు సుప్రియకి. ఎస్, నిఖిల్ సార్ తప్ప ఎవరూ కూడా ఇలా చేయరు అనుకుంటూ, నిఖిల్ సార్ ఎందుకు కొట్టారు మిమ్మల్ని అని అడుగుతుంది సుప్రియ. ఎలా తెలిసింది నీకు అన్నట్టు చూస్తుంది సుప్రియని నివ్య. ఏంటి మేడం ఎలా తెలిసింది అనుకుంటున్నారా? తెలిసిపోతుంది. ఎందుకంటే అతను తప్ప మీ మీద చేయి చేసుకునే ధైర్యం ఎవరు చేయరు. ఏమైందో చెప్పండి అని గట్టిగా అడుగుతుంది సుప్రియ నివ్యాని. ఏడుస్తూ జరిగింది చెప్తుంది. సుప్రియ ఓదారుస్తూ, మేడం ఏడవకండి, మీదేం తప్పులేదు. ఈశ్వర్ సార్ చెప్తున్నా మీ మీదకు అలా రావడం ఎంతవరకు కరెక్ట్? ఇందులో మీ తప్పు ఏం లేదు. నేను ఖచ్చితంగా అతన్ని నిలదీస్తాను ఇప్పుడే అంటూ లేస్తుంటే సుప్రియ చేయి పట్టుకొని ఆపి, వద్దు, నిన్ను కూడా కొడతాడు అంటుంది. ఎందుకు కొడతాడు? వాడికి ఏమన్నా కొమ్ములు ఉన్నాయా ఈడియట్ అంటూ నోటికి వచ్చిన తిట్లు అన్నీ తిడుతుంది నిఖిల్ని సుప్రియ. సుప్రియ, నువ్వు అతని దగ్గరకు వెళ్ళకు, ఇది నా ఆర్డర్ అంది నివ్య. మేడం అంటూ సైలెంట్గా కూర్చుంటుంది. ఎప్పుడు నిఖిల్ని ఒక్క మాట అన్నా ఇంత ఎత్తున విరుచుకుపడుతుంది. ఈ రోజున నేను ఇన్ని మాటలు అన్నా నోరు మెదపలేదు అంటే అర్థమవుతుంది మేడం, మీ మనసు గాయపడింది అని. సుప్రియ మాటలు వింటున్నా స్పందించకుండా అలానే ఉంటుంది నివ్య. కాజు ఇంటికి రాగానే అక్క అక్క అంటూ రూమ్కి వెళ్తుంది. ఏంటి ఆ హడావిడి అని అడుగుతుంది నివ్య. నిక్కి, హడావిడి కాక ఇంకేంటి, మామ్ నా దగ్గరకు వచ్చింది. ఆఫ్టర్నూన్ ఎక్కడికి వెళ్ళావు? ఆ నితీష్తో బయటకు వెళ్ళావా అని పెద్దగా అడుగుతుంది. ఉఫ్, స్లోగా మాట్లాడు, అమ్మ వింటుంది అంటూ సైగ చేస్తుంటే, ఎవరు అతను అని డోర్ తీసుకొని వస్తుంది నిక్కీ మామ్. కాజు నిక్కీకి గుండెల్లో దడ పెరుగుతుంది. అమ్మో, ఇప్పుడు ఎలా ఏం చెప్పాలి అని. ఇద్దరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి కాజు చెప్పు అని అరుస్తుంది నిక్కీ వాళ్ళ అమ్మ. నివ్య సైలెంట్గా ఉంటే చూడలేక పక్కకు వెళ్ళిపోతుంది సుప్రియ. చాలాసేపటి వరకు గార్డెన్లోనే ఉన్న నిఖిల్ నివ్యకి సారీ చెప్పాలి అనిపించి తనని వెతుకుతూ వెళ్తాడు. ఒంటరిగా టేబుల్ దగ్గర కూర్చొని ఉండడం చూసి నివ్య అని పిలుస్తాడు నిఖిల్. నివ్య లేచి వెళ్ళిపోతుంటే నిన్నే పిలిచేది అంటూ గట్టిగా చేయి పట్టుకొని తన మీదకు లాక్కుంటాడు నిఖిల్ నివ్యాని. సడన్గా లాగేసరికి అనుకోకుండా నివ్య లిప్స్ నిఖిల్ బుగ్గ మీద టచ్ అవుతాయి. వెంటనే నిఖిల్కి కోపం వస్తుంది. ఆ కోపం చూసి భయం వేస్తుంది నివ్యకి, మళ్ళీ కొడతాడేమో అని. కాజు, నిన్నే చెప్పు, నితీష్ ఎవరు? కాజు తొందరలో ఎక్కడ నిజం చెప్తుందో అని భయంగా నిక్కీ అందుకొని, అమ్మా అది అంది నితీష్ కాదు, నితీష. ఆమెతో బయటకు వెళ్ళి అమ్మని నన్ను టెన్షన్ పెట్టావంటుంది. ఇంకోసారి అలా చేయకు, నేను అంటే ఎలాగో అలా ధైర్యంగా ఉంటాను, అది చిన్నపిల్ల బాగా కంగారు పడి ఉంటుంది అంది నిక్కీ వాళ్ళ అమ్మ. అలానే అమ్మ, నేను మాట ఇస్తున్నా, ఇంకోసారి మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అంది. ఓకే, డిన్నర్కి రండి, నువ్వు ఇంటి దగ్గరే. కాజు కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ మార్నింగ్ లేవాలి, త్వరగా నిద్రపోండి అంటుంది. అలానే మామ్ అంటారు వాళ్ళు. నిక్కీ మామ్ వెళ్ళాక డోర్ గడిపెట్టి కోపంగా కాజుని చూస్తుంది. హిహిహి అని నవ్వుతూ, ఇప్పుడు అక్క నాకు చుక్కలు చూపిస్తుంది అని తలగొక్కుంటుంటే, ఏంటమ్మా ఇందాక నోరు ఇంతలా తెరిచి పెద్దగా అరిచావు కదా, ఇప్పుడు అడుగు అంది. అది అక్క, టెన్షన్లో అలా పెద్దగా అరిచేశాను అక్క, నేను కంగారు పడ్డాను కదా, పాపం చిన్నపిల్లని, అందుకే అలా ముందు వెనుక చూసుకోకుండా వాగేశాను అంది కాజు. ఓహో అవునా అని కోపంగా ముందుకు వస్తుంది. అక్క ఇది తప్పక్క, నేను చూసుకోలేదు అని చెప్తున్నా, నువ్వు ఇంకా కోపంగానే ఉన్నావు. కాజు ముందుకు వచ్చి నిలబడి దండం పెట్టి, ప్లీజే ఇంకోసారి చూసుకొని మాట్లాడవే అంది నిక్కీ. ఇప్పటిదాకా ఇచ్చిన బిల్డప్ దీనికా అంటూ, ఇంకా చాలే అక్క, పద డిన్నర్కి అంది. పద మై స్వీట్ సిస్టర్ అంది కాజుని. ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు? ఫుల్ ఎంజాయ్ ఈరోజు. ఎస్, అందుకే ఈ హ్యాపీనెస్ అంది నిక్కీ. చాలులే పద అంటూ తీసుకెళ్తుంది. నిక్కీ కాజు ఇద్దరూ డిన్నర్ చేసి ఈరోజు జరిగిన దాని గురించి డిస్కషన్ చేస్తూ నిద్రలోకి జారుకుంటారు. నిఖిల్ని అనుకోకుండా అలా కిస్ చేసేసరికి టెన్షన్ పడుతుంది, ఏమంటాడో అని నివ్య. బాగా కోపం వస్తుంది నిఖిల్కి అలా జరిగేసరికి. నివ్య భయపడడం చూసి, ఇప్పటికే ఆ అమ్మాయి తప్పు లేకుండానే తనని ఇబ్బంది పెట్టాను,
మళ్ళీ ఇప్పుడు కోపగించుకుని ఇంకా హర్ట్ చేయకూడదు అని తనని తను కంట్రోల్ చేసుకుంటూ ఇట్స్ ఓకే, నువ్వు ప్యానిక్ అవ్వకు అంటాడు. ఎప్పుడైతే నిఖిల్ నోటి నుండి ఆ మాట వచ్చిందో నివ్యాకి ఒక్క నిమిషం ఏమీ అర్థం అవ్వదు. తన ముందు ఉన్నది నిఖిలేనా అని ఆలోచిస్తుంది. నివ్య ఇంకా అలానే చూస్తూ ఉండడంతో నిన్నే నివ్య, నేనేమనను నిన్ను. నివ్య నార్మల్ అవుతూ సరే అన్నట్టు తల ఊపుతుంది. ఇంకా అక్కడే ఉంటే నిఖిల్కి మళ్ళీ కోపం వస్తుందేమో అని నివ్య వెళ్ళిపోదామనుకొని బ్యాక్కి టర్న్ అవుతుంది. నాకు కోపం వస్తుంది నువ్వు అలా చేస్తుంటే అని అరుస్తాడు నిఖిల్ నివ్య మీద. ఇప్పటిదిక్క కామ్గానే ఉన్నాడు కదా, మళ్ళీ ఏంటి ఇది అనుకుంటూ భయంగానే మళ్ళీ నిఖిల్ వైపుకు తిరుగుతుంది నివ్య. నువ్వు నిఖిల్ కోపం తగ్గించుకొని తనను తను కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఇంకా ఈ అమ్మాయి నాతో మాట్లాడడం ఇష్టం లేనట్టు చేస్తుంది, తనని ఇబ్బంది పెట్టకుండా సారీ చెప్పి పంపిద్దాం అనుకుంటూ, సారీ నివ్య, ఇందాక నిన్ను అలా కొట్టి ఉండకూడదు. నాకు ఈశ్వర్ అంతా చెప్పాడు, చాలా ఫీల్ అయ్యాను నిన్ను కొట్టినందుకు. అది చెప్దామని వస్తే నువ్వు మొహం చాటేస్తున్నావు అంటాడు నిఖిల్. అని తల ఊపి నివ్య ఏం సమాధానం ఇవ్వకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. నిఖిల్కి ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది కోపం. మళ్ళీ ఒకసారి ఊపిరి పీల్చుకొని వదిలి, నేను సారీ చెప్తున్నా వినకుండా వెళ్ళింది అంటే ఎంత హర్ట్ అయిందో అర్థం చేసుకోగలను అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు నిఖిల్. నైట్ హోటల్లో వర్క్ అంతా ముగించుకొని రూమ్కి వెళ్తుంది సుప్రియ. నివ్య బెడ్ మీద బోర్లా పడుకొని ఉండడం చూసి, ఏమైంది, ఎప్పుడు వచ్చారు మేడం రూమ్కి, నేను కూడా వర్క్ బిజీలో అసలు పట్టించుకోలేదు అంటుంది. అనుకుంటూ నివ్యని లేపుతుంది సుప్రియ. నివ్యని లేపి ఎందుకు ఇలా పడుకున్నారు అని అడిగితే జరిగింది చెప్తుంది. సారీ చెప్పినా సరే మీరు ఒప్పుకోలేకపోయారు అంటే నాకు అర్థమవుతుంది మీరు చాలా హర్ట్ అయ్యారని. సరే మీరు అవన్నీ వదిలేసి ఫ్రెష్ అయ్యి రండి అంటూ బలవంతంగా వాష్రూమ్లోకి పంపిస్తుంది సుప్రియ నివ్యని. నివ్య కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. నివ్య ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఫుడ్ రెడీగా పెడుతుంది సుప్రియ. మేడం ఫుడ్ తినండి అంది నివ్యని. నాకు ఆకలి వేయడం లేదు అంటుంది నివ్య. అలాంటి ఎలా అంటూ బలవంతంగా పెడుతుంది. సరే ఇంకా ఏం ఆలోచించకుండా పడుకోండి అని లైట్ ఆఫ్ చేస్తుంది సుప్రియ. మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి, నివ్య నువ్వే కదా డైలీ నిఖిల్ సార్కి ఫుడ్ తీసుకెళ్ళేది, నువ్వు ఇక్కడే ఉన్నావంటే ఈరోజు సార్కి ఫుడ్ ఇవ్వలేదా అయితే అంటుంది. చెప్పానుగా నన్ను ఈ రోజు నుండి తన పనులు చేయొద్దు అన్నాడు అని అంది నివ్య. అయ్యో అవును కదా మర్చిపోయాను, సార్ కూడా ఏం కాల్ చేసి ఆర్డర్ చెప్పలేదు, ఈరోజు ఫుడ్ పంపలేదు, ఏమంటాడో మార్నింగ్ అంది సుప్రియ. ఏమనులే, ఆకలి వస్తే తానే చేసేవాడు కదా, చేయలేదు అంటే ఆకలి వేయక చేసి ఉండడు, నువ్వు పడుకో అంది నివ్య. అంటూ ఒక సైడ్కి తిరిగి పడుకుంది సుప్రియ. నిఖిల్కి ఫుడ్ పంపలేదు అన్న దగ్గరే మైండ్ వర్క్ చేయడం ఆగిపోతుంది. నివ్యకి ఎంత ఆలోచించకూడదు అనుకున్నా నిఖిల్ ఫుడ్ తినలేదు అనేది గుర్తొస్తుంటే లేచి బయటకు వెళ్తుంది. 10 మినిట్స్లో ఈజీగా ఏది ఉంటే అది చేసి నిఖిల్ రూమ్ దగ్గరకు వెళ్తుంది నివ్య. డోర్ నాక్ చేయాలి అంటే ఎందుకో భయంగా అనిపిస్తుంది. అయినా సరే ఎలాగో అలా ధైర్యం తెచ్చుకొని తడుతుంది నివ్య. నివ్య ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిన దగ్గర నుండి కూడా మనసులో లాగా ఉండదు నిఖిల్కి. పద్దాకలా తను చేసిన తప్పే గుర్తొస్తుంది. ఆలోచనల్లో ఉన్నప్పుడు డోర్ సౌండ్ వచ్చేసరికి చిరాకు అనిపించి టైం చూస్తాడు. 11:30 అయి ఉంటుంది. ఇంత టైం అయిందా, ఈసారి ఎవరు అనుకుంటూ కంగారుగా డోర్ తీస్తాడు. నివ్యను చూసిన వెంటనే ఫేస్లో స్మైల్ వస్తుంది నిఖిల్కి. నివ్య ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి టేబుల్ మీద ఫుడ్ పెడుతుంది. నివ్య తనకు ఈ టైంలో ఫుడ్ తీసుకురావడంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా మీద కోపం తగ్గిందేమో అని సంబరపడిపోతాడు. ఎందుకో తెలీదు నివ్యని అలానే చూస్తూ ఉండాలి అనిపించి రెప్ప వేయకుండా చూస్తాడు నిఖిల్. నిఖిల్ చూపు ఎందుకో వింతగా అనిపిస్తుంది. తెలియకుండానే ఆ చూపుకి పడిపోయి తన కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. నివ్య కూడా అలానే చూస్తూ ఉండడంతో నిజంగా నా మీద కోపం తగ్గింది అనుకుంటా, అందుకే అలా చూస్తుంది అని తన ముందుకు వెళ్తాడు నిఖిల్. ఇతనేంటి ఇలా ముందుకు వస్తున్నాడు, మళ్ళీ నవ్వుతున్నాడు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, విచిత్రమైన మనిషి అనుకుంటూ ఇంకా అక్కడే ఉంటే ఎన్ని వింతలు చూడాలో అని భయం వేసి
వెళ్దామని అడుగు ముందుకు వేస్తుంటే నిఖిల్ తనని వెళ్ళనివ్వకుండా అలానే ముందుకు వెళ్తాడు. నివ్య భయంగా చూస్తుంది నిఖిల్ వైపు. నిఖిల్ టక్కున నివ్య ముందుకు వెళ్ళి ముద్దు పెట్టుకుంటాడు. ఊహించని ఆ పరిణామానికి నివ్య షాక్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందని. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. ఈరోజు 4 to 5 మధ్యలో ఖచ్చితంగా నీతోనే అన్ని అప్డేట్ కూడా ఇస్తాను. సారీ ఫర్ ది అప్డేట్స్, ఎందుకంటే చాలా డిలే అవుతున్నాయి. అండ్ నీతోనే అప్డేట్ 3 days నుంచి ఇవ్వలేదు అనుకుంటా కదా. ఐ థింక్ నిక్కీ ఎలానో సేవ్ అయింది వాళ్ళ అమ్మ నుండి. ఈ నిఖిల్ బాబులో ఈ చేంజ్ ఏమిటో, ఇప్పుడు మన నివ్య పాప రియాక్షన్ ఏంటో, ఇవన్నీ ముందు ఎపిసోడ్లో చూద్దాం. అండ్ స్టోరీ అయితే కంటిన్యూస్. నీతోనే అన్ని ఖచ్చితంగా ఈరోజైతే ఒక అప్డేట్ ఇస్తాను. కొంచెం రెగ్యులేషన్ చేసుకొని తర్వాత నీతోనే అప్డేట్స్ 2-3 days మధ్యలో గ్యాప్ ఇచ్చాను కాబట్టి డైలీ నీతోనే అన్ని అప్డేట్స్ ఒక 2-3 days ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఫాలో అయిపోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తే చదివేసుకోవచ్చు. అండ్ బాయ్ బాయ్, లవ్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్.